స్వీట్ క్రేవింగ్స్ అందరికీ అవుతుంటాయి. కానీ కొంతమంది డైట్‌లో ఉంటారు కాబట్టి ఏం తినాలా? ఎలా తినాలా? అని ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటుంటారు. సో, వాళ్ళందరి కోసం ఎటువంటి కల్తీ లేకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తినొచ్చు. 50 గ్రామ్స్ కాజు, 50 గ్రామ్స్ బాదం మరియు 50 గ్రామ్స్ కిస్మిస్ తీసుకొని వాటినన్నిటిని చిన్న చిన్నగా కోసుకోవాల. మన ఖర్జూరాలైతే 2 కేజీలు యాడ్ చేసుకొని గసగసాలని డ్రై రోస్ట్ చేసుకొని వాటిలో అది యాడ్ చేసుకొని నెయ్యిలో మన కాజు బాదాంనైతే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసి కొంచెం బెల్లం పగలగొట్టుకొని అందులో నీళ్ళేసి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలా. కరిగించుకున్నాక వీటినన్నిటిని బాగా కలిపేయాలండి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని మనమైతే వడగట్టుకోవాలండి. ఏమైనా దాంట్లో రాయిలు అట్లా చెత్త ఉంటే అవన్నీ క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అన్నిటిని కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే షేప్ ఇచ్చుకోవాలండి. మీకు నచ్చిన విధంగా షేప్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లలు తినరు అనుకున్నప్పుడు మీ దగ్గర కుకీ కటర్స్ ఉంటాయి కదా! అలా కుకీ కటర్స్‌లో మీకు నచ్చిన షేప్ ఏసుకొని దాంట్లో చాక్లెట్ డిప్ చేసేస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు.